రంజాన్ ఈ మాట వింటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది హలీం. కేవలం రంజాన్ మాసంలోనే అందుబాటులో ఉండే ఈ హలీం కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. రంజాన్ మాసం మొదలైంది అంటే చాలు ఎటువంటి మత తారతమ్యం లేకుండా హలీం దుకాణాల ముందు జనసంద్రం దర్శనమిస్తుంది. రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షల అనంతరం నీరసించిన శరీరానికి తక్షణ శక్తి కోసం తీసుకునే పదార్థమే హలీం. ఈ మాసంలో లభించే ప్రత్యేక ఆహార పదార్థాన్ని ముస్లింలతో పాటు కులమతాలకు అతీతంగా ఇష్టపడి మరీ తింటుంటారు. గతంలో హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఈ హలీం ప్రస్తుతం అన్ని చోట్ల లభ్యమవుతుంది. ముఖ్యంగా విశాఖలో ఈ హలీం దుకాణాలు జనాలతో కిటకిటలాడిపోతున్నాయి. విశాఖలో ఎక్కడ చూసినా ఈ హలీం సెంటర్లే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నుండి వచ్చి విశాఖలో ఈ హలీం ను తయారు చేసి విక్రయిస్తున్నారు. అయితే ఈ హలీం ను ఒక్కో ప్లేస్ లో ఒక్కో ధరకు విక్రయిస్తుంటారు. ప్రాంతాన్ని బట్టి హలీం ధరను నిర్ణయిస్తారు నిర్వాహకులు. వైజాగ్ లో హలీం అనగానే టక్కున గుర్తొచ్చే ప్రదేశాలు కొన్నే ఉన్నాయి. అందులో డాబా గార్డెన్స్, జగదంబ, ఎంవిపి కాలనీ, అకేపలం వంటి ప్రాంతాల్లో హలీం సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి హలీం సెంటర్లలో హలీం ఒక్కటే కాకుండా ముస్లిం ప్రత్యేక వంటకాలైన కద్దూకి కీర్, డబల్ కా మిఠా వంటివి కూడా విక్రయించటం వీరి ప్రత్యేకత. దీంతో విశాఖలో సాయంత్రం వేళ విద్యుత్ దీపాలతో హలీం సెంటర్లను అందంగా అలంకరించడంతో నగరంలో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం అయిందంటే చాలు చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా హలీం విక్రయ కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారు. ఖరీదైన దినుసులతో తయారు చేసే బలమైన ఆహారం హలీం. ఇక రంజాన్ మాసం ఆఖరుకు చేరుతున్న సమయంలో ఈ హలీం సెంటర్లలో రద్దీ మరింత పెరిగిందనే చెప్పాలి.